తెనాలిలో గంజాయి విక్రయిస్తున్న ముఠాలోని ముగ్గురు నిందితులను 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద కేజీన్నర గంజాయిని స్వాధీనం చేసుకోగా మరో 2 పరారీలో ఉన్నట్లు డీఎస్పీ బి జనార్దన్ రావు తెలియజేశారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంజాయి కేసులో అరెస్టు చేసిన నిందితుల వివరాలను డీఎస్పీ బి జనార్దన్ రావు తెలియజేశారు. పట్టణంలోని ఐతనగర్కు చెందిన రావుత్ సాల్మన్ ప్రభాస్ అనే వ్యక్తితో కలిసి అరకులో కొనుగోలు చేసిన గంజాయిని తెనాలి తీసుకువచ్చి చిన్న పొట్లాలుగా చేసి విక్రయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక చిన్నపల్లి వెళ్లే డొంకలో రావుత్ సాల్మన్, రజకపేటకు చెందిన మునిపల్లి సుబ్బారావు, మారిసిపేటకు చెందిన కోళ్ల మహేష్ మరో 2 గంజాయితో ఉన్నారన్న సమాచారంతో 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో రావుత్ సాల్మన్, మునిపల్లి సుబ్బారావు, కోళ్ల మహేష్ పట్టుబడగా మరో 2 నిందితులు పరారయ్యారు. పట్టుబడిన ముగ్గురి వద్ద నుండి 1.5 కిలోల గంజాయితో పాటు వారు చోరీ చేసిన 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 30,000 రూపాయలు ఉంటుందని డీఎస్పీ జనార్దన్ రావు తెలియజేశారు. గంజాయి విక్రయాలు చేస్తున్నా కలిగి ఉన్న కఠినమైన చర్యలు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు. నిందితులను అరెస్టు చేసిన సిఐ ఎస్ రమేష్ బాబు సహా ఎస్ఐ ఎన్ ప్రకాశ్రావు, సిబ్బంది పి మురళి, డి సురేష్, జి నరేంద్ర, సిహెచ్ శ్రీరామ్మూర్తి తదితరులను డిఎస్పి అభినందించారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న 13వ తారీఖున ఈ రావుత్ సల్మాను, మునిపల్లి సుబ్బారావు, కోళ్ల మహేష్ అనేవాడిని గంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ రావు సల్మాస్ అనే అతను అరకు వెళ్ళి గంజాయి కొనుగోలు చేసుకుని వస్తాడు. ఈ సుబ్బారావు, కోళ్ల మహేష్ ఇంకో ముగ్గురు దీన్ని చిన్న పార్టీలు చేసి వాళ్ళు కొనుక్కొని వాళ్ళు కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. మాకు వచ్చిన తెనాలి 3 టౌన్ సిఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు వారి ఎస్ఐతో కలిపి వీళ్ళను పట్టుకొని వాళ్ళ దగ్గర కేజీన్నర గంజాయి సీజ్ చేయడం జరిగింది. విచారణ క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే వారి గంజాయిని అరకులో కొనుక్కొని వస్తాడు సల్మాన్ అనే అతను, వీళ్ళకి పంపిణీ చేస్తాడు, వీళ్ళు లోకల్గా డిస్ట్రిబ్యూట్ చేసి కన్జ్యూమర్స్ చేసి అమ్ముకుంటున్నారు. వీళ్ళు దీంతోపాటు ఈ సల్మాస్ అనే అతను ఇంకో మైనర్తో కలిపి 4 మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశారు. ఆ మోటార్ సైకిల్ని వాళ్ళు తీసుకెళ్ళి ఈ గంజాయి అమ్మే కొనలో చేస్తూ ఉంటారు. వాటిని కూడా మేము నేను ఇన్వెస్టిగేషన్లో భాగంగా 4 మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసుని సమర్థవంతంగా చేసిన తెనాలి 3 టౌన్ సిఐ గారిని, వారి ఎస్ఐ గారిని, వారి సిబ్బందిని తెనాలి పట్టణం సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా అభినందించడం జరుగుతాం.